Dr. Anjaya, Professor of History, Usmania University from Hyderabad IGNOU Regional Center. ఈ రోజు మనము BHIC 131 బుక్లో నుంచి హిస్టరీ ఆఫ్ ఇండియా టు 300 AD అనేటువంటి బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 13ను మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మౌర్యన్ రూల్ అండ్ టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మగధన్ ఎంపైర్. ఇది ఈ లెసన్లో మనము ఈ లైవ్ ఛానల్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మౌర్యన్ రూల్ అండ్ టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మగధన్ టెరిటరీస్. ఇది మనం మరి మౌర్యన్ రూల్ ఎస్టాబ్లిష్ కావడానికన్నా ముందు మనము మౌర్యన్ రూల్ కన్నా ముందు ఈ మగధను పరిపాలించిన ఈ మగధ రాజ్యము అనే యొక్క జనపదాలు, మగధ అనేది 16 జనపదాల్లో ఒక జనపదం. 16 జనపదాల్లో ఒక జనపదం. షోడశ మహాజనపదాల్లో ఒక జనపదం మగధ అనేది. బీహార్లో పాటలీపుత్రము, పాట్నా, బీహార్ ఏరియాలో ఎమర్జ్ అయినటువంటి యొక్క జనపదం. ఈ జనపదము మనము 10th యూనిట్ జనపదం మనం చదివినాం. అయితే ఈ జనపదము ఏ విధంగా మిగతా జనపదాలన్నిటిని కలిపేసి మరి ఎలా అది ఒక్కటిగా మరి ఆవిర్భవించింది అనేది మనం మగధ ఎట్లా సుప్రీంగా ఎమర్జ్ అయిందని మనం దీని గురించి తెలుసుకుంటాం. తెలుసుకునే ముందు దీనికి గల ఆధారాలు ఏమిటి, దీని లొకేషన్ ఏమిటి అనేది కూడా చదవాలి. ఈ మగధ రాజ్యం ఎక్స్పాన్షను మరియు మౌర్యుల చరిత్ర గురించి తెలిపేటువంటి గ్రంథాలు ఏంటి అంటే గ్రీకు రచనలు కన్నా ముందు ఈ మౌర్యులు లేదా మగధ రాజ్యంకి కాంటెంపరీ రూలర్స్కు సమకాలీనమైనటువంటి రచనలు ఏంటంటే బుద్ధిస్టు త్రిపీఠకాలు, జైనిస్టు అంగాసు, సింహలంలో రాయబడ్డటువంటి దీపవంశ, మహావంశ గ్రంథాలు. ఇవి మనకు అంటే బుద్ధిస్టు, జైనిస్టు గ్రంథాల ద్వారా మగధ రాజ్యం యొక్క విజృంభణ గురించి, మగధ రాజుల గురించి ఎక్కువ మనకు ఆధారం లభిస్తుంది. ఇది ముఖ్యమైన సోర్స్. ఏది? బుద్ధిస్టు, జైనులు. ఏంది? ఈ మొట్టమొదటి మగధ రాజులు ఎవరైతే హరియంకను వంశం, బింబిసారులు, వీళ్లకు గౌతమ బుద్ధునికి, వర్ధమాన మహావీరునికి సమకాలికులు కాబట్టి ఆ సమకాలీన సంవత్సరాలలో రాయబడ్డటువంటి గ్రంథాలు ఏదంటే ఈ బౌద్ధ గ్రంథాలు, ఏది త్రిపీఠకాలు, జాతక స్టోరీసు, జైన అంగాసు, పూర్వాసు, ఇవి ముఖ్యమైనటువంటి సోర్స్. ఇవి కాకుండా మరి ఇంకా సోర్స్ ఏంటి అంటే గ్రీకు రచనలు. ఎవరు? స్ట్రాబో, డియోడారస్, ఎరియన్, ఇండికే. ఎరియన్ రాసినటువంటి ఇండికే కూడా మరి గ్రీకు రచనలు. స్ట్రాబో మరి సో ఈ డియోడోరస్ రాసినటువంటి గ్రంథాలు, తర్వాత ఎరియన్ రాసినటువంటి ఇండికే అనేటువంటి పుస్తకం కూడా, బుక్ కూడా మనకు ఆధారంగా గ్రీకు ఆధారాలు. ఇండికా
మెగస్తనీస్ ఇండికా, మరి ఆ ఇండికాను మెన్షన్ చేస్తూ తర్వాత వచ్చినటువంటి మీ ఇండికాలో ఉన్నటువంటి పాయింట్స్ను తీసుకొని కొన్ని గ్రీకు రచనలు కూడా తర్వాత వచ్చినాయి. ఆ గ్రీకు రచనలు టాలమీ జాగ్రఫీ, పెరిప్లేస్ ఆఫ్ ఎరిత్రియన్సీ, అవి ప్లినీ నేచురల్ హిస్టోరియా, ఈ గ్రంథాలలో కూడా ఈ మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా బేస్ మీద కొన్ని మరి కోడ్ చేసినారు. దాని ఆధారంగా ఇంకా అతి ముఖ్యమైన సోర్స్ ఏంటంటే కౌటిల్యుడు, చాణక్యుడు, మరి విష్ణుగుప్తుడు రాసినటువంటి కౌటిల్యుని అర్థశాస్త్రం కౌటిల్యుని అర్థశాస్త్రం కూడా ఈ యొక్క మగధ రాజ్యానికి, మౌర్యుల చరిత్రకు ముఖ్యమైన కారణం మెగస్తనీస్ ఇండికా, కౌటిల్యుని అర్థశాస్త్రం. ఇది ముఖ్యమైనటువంటి ఆధారాలు. దేనికి? మౌర్యుల చరిత్రకు. మగధ రాజ్య చరిత్రకు ఏమో ఈ బుద్ధిస్టు, జైనిస్టు సోర్సెస్, దీపవంశ, మహావంశ గ్రంథాలు ముఖ్యమైనవి మగధ విజృంభణ గురించి తెలుసుకోవాలనుకుంటుంది. సో ఇది మగధ రాజ్యం గురించి, మరి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మౌర్యన్ రూల్, మరి టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మగధ గురించి ఈ సోర్సెస్ మనకు పనికొస్తున్నాయి. ఇంకా అది కాకుండా లొకేషన్ ఆఫ్ మగధ, ఈ మగధ విజృంభణ గల కారణాలు ఏంటి అంటే మగధ రాజ్యము 16 షోడశ మహాజనపదాలలో 16 జనపదాలలో ఈ జనపదం బాగా విజృంభించడానికి గల కారణం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి లొకేషన్, మగధ రాజ్యం లొకేషన్ ఎట్లాంటి లొకేషన్లో ఉందంటే మగధ రాజ్యము పాటలీపుత్రము గిరివ్రజము మొట్టమొదటి రాజధాని దక్షిణంగా, గంగా నది దక్షిణంగా ఉన్న గిరివ్రజము, గంగా నదికి ఉత్తరంగా ఉన్న పాటలీపుత్రము ఎట్లాంటి ఫెర్టైల్ సాయిల్లో ఉన్నదన్న అంటే డెల్టాయిక్ సాయిల్లో ఉండి బాగా పంటలు పండేటువంటి ఒక భాగం. కాబట్టి దానికి లొకేషన్ బాగా పనికొచ్చింది. ఏ లొకేషన్లో ఉన్నదంటే బాగా పంటలు పండేటువంటి లొకేషన్లో ఉన్నది. ఇంకా రెండవ పాయింట్ మగధ రాజ్య విజృంభణకు ఇంకో రెండవ పాయింట్ ఏంటంటే దాని లొకేషన్లో ఉన్నటువంటి ఒక విజృంభణ గల కారణాలు ఏంటంటే దీని చుట్టుపట్టు ఐరన్ డిపాజిట్స్, గోల్డ్ డిపాజిట్స్ బీహార్లో ఇప్పటికి కూడా ఉన్నాయి. ఐరన్ అండ్ కోల్ ఉండటం వల్ల ఐరన్ ఇంప్లిమెంట్స్ను వీళ్ళు వాడారు. ఎవరు? మగధ రాజులు, తర్వాత ఉజ్జయిని అవంతి రాజులు కూడా వాడారు. అందుకోసం ఆ అవంతి రాజులు కూడా చాలా బలంగా తయారైనారు. సో ఎవరైతే ఈ వార్ వెపన్స్గా యుద్ధాలకు ఐరన్ వెపన్స్ను యూజ్ చేస్తారో వాళ్ళు సుపీరియర్గా మరి యుద్ధాలు గెలుపొందుతారు. ఐరన్ వెపన్స్ చాలా షార్ప్గా ఉంటాయి, మరి గట్టిగా ఉంటాయి. ఇంకా అది కాకుండా ఈ ఐరన్ వెపన్స్ను కోల్ మైన్స్, ఐరన్ మైన్స్ ఉండటం వల్ల ఐరన్ ఇంప్లిమెంట్స్ వచ్చినాయి. ఎక్కడ? అగ్రికల్చర్లో కూడా. కాబట్టి అగ్రికల్చర్లో ఐరన్ ఇంప్లిమెంట్స్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల సర్ప్లస్ ప్రొడక్షన్ వచ్చింది. సర్ప్లస్ ప్రొడక్షన్ రావడం వల్ల పాపులేషన్ ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే ఆహారం ప్రజలకు బాగా ఉంటుందో అక్కడ ప్రజల సంతానం లేదా ప్రజా సమూహాలు ఇంక్రీజ్ అవుతుంటాయి, వాళ్ళ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంటాయి. కాబట్టి ఈ మగధ రాజ్య విజృంభణకు ఏంటి? ఐరన్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, ఐరన్ వార్ వెపన్స్ బాగా పనికొచ్చాయి. దాని విజృంభణ అగ్రికల్చర్ సర్ప్లస్ కాబట్టి రైతులు ట్యాక్స్ ఇచ్చినారు కాబట్టి స్టాండింగ్ ఆర్మీ మెయింటైన్ చేసినారు మగధ రాజులు. దాంతో వాళ్ళు స్టాండింగ్ ఆర్మీ తోటి మిగతా రాజ్యాలను, సరౌండింగ్ ఉన్న రాజ్యాలన్నీ దానిలో కలుపుకున్నారు. ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే ఇది లొకేషన్లో ఎట్లా ఉన్నదంటే ఈ యొక్క గంగా యమునా మైదానంలో ఈ ఎక్కువ అలరులు లేకుండా సీ ట్రాన్స్పోర్ట్ అనుకూలంగా ఉన్నది. బుల్లక్ కార్ట్ ట్రాన్స్పోర్ట్, సీ ట్రాన్స్పోర్ట్ కు అనుకూలంగా ఉన్నటువంటి ఒక ప్రాంతం
ప్రాంతం. బులక్ కార్డ్స్ అంటే అంతటా అనుకూలంగా ఉంటుంది, కానీ పల్లంగా ఉంటుంది ఈ ఏరియా. ఇంకా బులక్ కార్డ్స్ పనికొంది. సీ ట్రాన్స్పోర్టేషన్ బలంగా ఉన్నది ఇక్కడ. ఇది ముఖ్యంగా షిప్ ట్రాన్స్పోర్టేషన్. గంగా యమున మైదానం స్లోగా ప్రవహిస్తాయి నదులు. ఇక్కడ యమున గంగా కలిసి స్లోగా ప్రవహిస్తాయి కాబట్టి షిప్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా సర్ప్లస్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఒక చోటు నుంచి ఇంకో చోటికి చేరుతుంది ఈజీగా. దాంతో ప్రజలు మరి బాగా ప్రజల యొక్క జనాభా బాగా పెరిగిపోయింది. జనాభా పెరిగిపోయిందంటే రాజ్యం పెరిగిపోయినట్టు. సో ఈ విధంగా మరి ఈ లొకేషన్ బాగా పనికొచ్చింది. ఏది 3 ఆస్పెక్ట్లు లొకేషన్. ఒకటేమో నదీ ప్రవాహ ప్రాంతము, నది ఈ ట్రాన్స్పోర్టేషన్ కు బాగా పనికొచ్చింది, బలంగా ఉంటుంది కాబట్టి. బులక్ కార్డుకు నదీ ప్రవాహం కాబట్టి షిప్ ట్రాన్స్పోర్టేషన్ కు బాగా అనుకూలంగా ఉంది. ఇంకా సర్ప్లస్ ప్రొడక్షన్ ఈ యొక్క డెల్టా సాయిల్ కాబట్టి సర్ప్లస్ ప్రొడక్షన్ కూడా పండింది. ఇంకా ఐరన్ డిపాజిట్స్, గోల్డ్ డిపాజిట్స్ ఉండటం వల్ల వార్ వెపన్స్, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ తయారు చేశారు కాబట్టి ఇది మరి మగధ రాజ్యం విజృంభణకు దారి తీసి పక్క రాజ్యాలన్నింటినీ తనలో కలుపుకోగలిగింది. ఇది మొదటి యొక్క కారణం. ఇది లొకేషన్ బాగా మరి మొట్టమొదట ఈ లొకేషన్ బీహార్ ప్రాంతం బాగా పనికొచ్చింది. అన్నిటికీ 3 ఆస్పెక్ట్లో లొకేషన్ సుప్రీం అయింది కాబట్టి ఇది విజృంభణకు అనుకూలంగా తయారైంది. ఇంకా ఏంటంటే ముఖ్యంగా మగధ రాజ్యం మొట్టమొదటి ఏది పట్టుకుందంటే అంగరాజ్యాన్ని పట్టుకుంది. అంగరాజ్యము క్యాపిటల్ రాజధాని చంపాను పట్టుకుంది కాబట్టి చంపా అనేది ట్రేడ్ సెంటర్. అది ఆ చంపా నుంచి మిగతా చోట్లకు అన్నిటికీ వస్తువులు పోతుంటాయి కాబట్టి మొట్టమొదట అంగరాజ్యం యొక్క రాజధాని చంపాను పట్టుకుంది కాబట్టి ఇంకా విజృంభణకు ఇది అనుకూలంగా తయారైంది. ఇంకా మరి ఇది కాకుండా మరి ఇంకా ఏంటంటే మౌర్యుల కన్నా ముందు పరిపాలించినటువంటి రాజులు మరి దీన్ని ఏమన్నారంటే మగధ రాజ్యం విజృంభణ, ఈ మగధ రాజ్యం పెద్ద ఎంపైర్గా ఎమర్జ్ అయింది. మరి ఎంపైర్గా ఎమర్జ్ కావటానికి ఎంపైర్ అంటే ఏంటి, సామ్రాజ్యము అనేది అంటే ఏమిటి అనేది కూడా ఒక డిస్కషన్ దీంట్లోనే ఈ లెసన్లో. సామ్రాజ్యము అంటే ఏంటంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా సప్తాంగాలు ఉండేది చక్రవర్తిని ల్యాండ్ అన్నారు. మోడర్న్ కాన్సెప్ట్ ఏంటంటే సావరిన్ కంట్రీ, అన్నిటినీ తనలోకి మరి తన ఆధీనంలో ఉండి మరి లాస్ట్ కింగ్ ఉంటాడు, కింగ్ సుప్రీం. అంటే కింగ్ ఓవర్ ది కింగ్స్, స్మాల్ కింగ్స్. అది ఇది సావరిన్ కంట్రీ, సార్వభౌమం కలిగినట్టు చిన్న రాజుల మీద సార్వభౌమం కలిగినటువంటి వాడు. మరి అది మోడర్న్ కాన్సెప్ట్. మరి ఏన్షియంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే చక్రవర్తిని ల్యాండ్ అన్నారు. చక్రవర్తిని ల్యాండ్ అంటే ఏన్షియంట్ పీరియడ్లో హిమాలయ నుంచి కేప్ కామరిన్ దాకా ఉన్నటువంటి దక్షిణంగా డీప్ సౌత్ దాకా ఉన్నటువంటి ల్యాండ్ను ఏమన్నారంటే భారతదేశంలో ఏమన్నారు, దాన్ని జంబూ ద్వీపం అన్నారు. అంటే గొప్ప ఎలిఫెంట్ లాంటి దేశం. ఇంకా ఏమన్నారు, భారత్ అన్నారు. అంటే భరతుడు పాలించాడు, భారత్ అని పేరు వచ్చింది. మొత్తం దేశాన్ని కూడా హిమాలయాల నుంచి కింది దాకా భారత్ అని పేరు పెట్టారు. భారతదేశము అని అంటే అట్లా వచ్చింది. భరతుడు పరిపాలించాడు మొట్టమొదట. ఎవడు వాడు ఈ మహాభారతంలో ఉన్నటువంటి యొక్క మరి పాండవ సంతానమైన భరతారేస్ మొట్టమొదటి పరిపాలించింది. ఏది ఈ ఆర్యన్ రేసులో భరతారేస్. కాబట్టి ఇది మరి ఆ విధంగా భారతం వచ్చింది. సింధు నది కవతల గంగా యమున నుంచి కేప్ కామరిన్ దాకా ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా హిందుస్థాన్ అన్నారు. ఇంకా చక్రవర్తి ల్యాండ్ అన్నారు.
చక్రవర్తి ల్యాండ్ అంటే ఏన్షియంట్ పీరియడ్లో మన మిడివల్ పీరియడ్లో సప్తాంగాలు ఉన్నటువంటి దేశాన్ని చక్రవర్తి ల్యాండ్ అంటే హిమాలయాల నుంచి సింధు నది ప్రాంతం నుంచి మరి దక్షిణంగా డీప్ సౌత్ దాకా ఉన్నటువంటి ల్యాండ్ అంతా చక్రవర్తి ల్యాండ్. భారతదేశం, భారత్ ఆర్ జంబూ ద్వీపం ఆర్ ఈ విధంగా హిందుస్థాన్, ఇండియా ఈ విధంగా హిందుస్థాన్ ఇండియా అని పిలిచారు. ఒకటే నేమ్తో పిలిచారు ఇండియాని మొత్తాన్ని. సో ఈ విధంగా ఏంటంటే చక్రవర్తి ల్యాండ్కు ఇది ఏమిటి సప్తాంగాలు ఉండాలి. సప్తాంగాలు అంటే ఏంటి? భూభాగం ఉండాలి అనేది ఒకటి. రెండవది ఆర్మీ ఉండాలి. రెండవది ఆర్మీ అనేది రెండవది అంటే సైన్యం ఉండాలి. మూడవది దుర్గాలు ఉండాలి అంటే కోటలు ఉండాలి. ఆర్మీకి ఆ రక్షణ ఆర్మీ కోటలు ఉండాలి. అది మూడవది. కోటలు కాకుండా ఇంకా ఏమంటే మిత్రులు కూడా ఉండాలి. మిత్రులు ఇంకా మినిస్టర్లు కూడా ఉండాలి అంటే మంత్రివర్గం కూడా ఉండాలి. మొట్టమొదటిది రాజు ఉంటాడు, మంత్రివర్గం ఉంటుంది, ఆ తర్వాత మరి సైన్యం ఉంటుంది, కోటలు ఉంటాయి. కోటలు కాకుండా మిత్రులు ఉంటారు, మిత్రులు కూడా ఉంటారు. మరి ఇంకా మిత్రులు, శత్రువులు. ఎవరి శత్రువులు అంటే ఇమీడియట్ గా ఉన్నటువంటి రాజ్యము మనకి ఎప్పుడైనా శత్రువులు, తర్వాత ఉన్న రాజ్యం మిత్రులు. ఆ విధంగా మిత్రత్వాన్ని శత్రుత్వాన్ని ఇలా ట్రీట్ చేయాలని కౌటిల్య అర్థశాస్త్రములు పేర్కొనబడింది. కౌటిల్య అర్థశాస్త్రములు మనకు మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు అంటే మనకు బార్డర్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా శత్రువులు అవుతారు, ఆ తర్వాత ఉన్నోళ్ళు మిత్రులు అవుతారు. సో ఆ విధంగా డిప్లొమసీ ఉండాలంటే రాజుకు ఒక ప్రత్యేక గుణాలు కలిగినటువంటి వాడు ఉండాలి. రాజు అనేవాడు చాలా చాకచక్యంగా ఉన్నటువంటి వాడు, మొత్తం సార్వభౌమం కలిగినటువంటి వాడు, సామంతుల మీద అందరి మీద మరి ఆధిపత్యం ఉన్నటువంటి వాడు, మొత్తం దేశం మొత్తాన్ని మీద ఆధిపత్యం ఉన్నటువంటి చతురత కలిగిన వాడే రాజుగా ఉండాలి. ఈ విధంగా రాజు, మంత్రివర్గము, సైన్యము, మరి ట్యాక్స్, దానికి సరిపోయినటువంటి ట్యాక్స్ వస్తుండాలి. ఆ రాజ్యంలో ట్యాక్స్ వస్తుండాలి. ఆ ట్యాక్స్ రావాలి ఎక్కడి నుంచి? అగ్రికల్చర్ నుంచి, ట్రేడ్ అండ్ కామర్స్ నుంచి, మధ్యతరగతి ట్రేడ్ అండ్ కామర్స్ నుంచి, వైశ్యుల నుంచి. సో ఈ విధంగా ట్యాక్స్ రాకపోతే అది సార్వభౌమ రాజ్యం కాదు, చక్రవర్తి ల్యాండ్ కాదు. సరిపోయినటువంటి సైన్యానికి ఖర్చులకు ఇది ఈ ప్రభుత్వ యంత్రాంగానికి సరిపోయినటువంటి మరి పన్నులు రావాలి ప్రభుత్వానికి. అట్లాంటి సప్తంగాలు కలిగినటువంటి చతురత కలిగినటువంటి రాజు ఒక పెద్ద సామ్రాజ్యానికి అధిపతి అవుతాడు. లేకపోతే ఇవన్నీ లేకపోతే అధిపతి కాదు. అది చక్రవర్తి ల్యాండ్ అంటే హిమాలయ నుంచి కేప్ కామన్ దాకా ఉన్నటువంటి యొక్క భాగం చక్రవర్తి ల్యాండ్ అని పిలిచారు ఏన్షియంట్ పీరియడ్ లో. ఈ విధంగా మోడర్న్ పీరియడ్ లో కూడా ఈ దాదాపు ఇట్లా సార్వభౌమత్వం కలిగి మరి ఇండిపెండెంట్ గా పరిపాలించేటువంటి హక్కు ఉన్నటువంటి వాళ్ళే సార్వభౌములు, ఇండిపెండెంట్ చక్రవర్తులు లేదా ఎంపైర్, ఇంపీరియల్ కింగ్డమ్. ఇంపీరియల్ అని వచ్చింది ఎక్కడి నుంచి? ఈ గ్రీకుల నుంచి వచ్చింది ఇంపీరియల్ కింగ్డమ్. సో ఆ విధంగా ఇది చక్రవర్తి ల్యాండ్, ఇంపీరియల్ సామ్రాజ్యం అనేది రోమన్ చక్రవర్తులు. ఆ తర్వాత ఇది పర్షియన్ ఎంపైర్ వచ్చింది. మొట్టమొదటి ఎంపైర్ పర్షియన్ ఎంపైర్, ఆ తర్వాత వచ్చింది గ్రీక్ ఎంపైర్, ఆ తర్వాత వచ్చింది రోమన్ ఎంపైర్. సో ఆ తర్వాత వచ్చింది ఆ రోమన్ ఎంపైర్, మరి గ్రీక్ ఎంపైర్ తర్వాత వచ్చింది ఈ సమకాలీకంలో వచ్చినటువంటి మౌర్యన్ ఎంపైర్. ఆ విధంగా పెద్ద పెద్ద ఎంపైర్స్ వచ్చినాయి. ఎప్పుడు? ఏన్షియంట్ పీరియడ్. ఆ తర్వాత మిడివల్ పీరియడ్ లో కూడా హోలీ రోమన్ ఎంపైర్ అనేది వచ్చింది. ఈ విధంగా మరి మధ్యయుగంలో మోడర్న్ పాయింట్ ఆఫ్ కూడా ఎంపైర్స్ వచ్చినాయి, సామ్రాజ్యాలు వచ్చినాయి, చక్రవర్తి ల్యాండ్స్. ఇవి ఈ విధంగా మరి చక్రవర్తి అనే దాన్ని డిఫైన్ చేసినారు.
మరి అది ఆ విధంగా డిఫెండ్ చేసిన తర్వాత మరి మౌర్యుల కన్నా ముందు ఎవరు పరిపాలించారు మగధను? మౌర్యుల కన్నా ముందు పరిపాలించిన వాళ్ళు ఎవరు? వాళ్ళ ఆధిపత్యంలో మగధ సామ్రాజ్యం ఎట్లా విజృంభించింది? మగధ సామ్రాజ్య విజృంభణకు కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఏంటిది? ఒకటి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ బాగా ఉన్నాయని, ఇంకోటి అగ్రికల్చర్ ల్యాండ్స్, వార్ వెపన్స్ వీళ్ళ దగ్గర బాగా ఉన్నాయి మగధ రాజ్యం దగ్గర. ఇంకా ఒకటి అంటే కోల్ మైన్స్, ఐరన్ మైన్స్ ఇందులో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మరి ఫెర్టైల్ సాయిల్ నుంచి సర్ప్లస్ ప్రొడక్ట్స్ వచ్చింది బాగా. ఇది విజృంభణకు దారి తీసింది. ఇంకోటి దీనికి విజృంభణకు మొట్టమొదటిసారి అంగా రాజ్యం యొక్క క్యాపిటల్ కంపాన పట్టుకుని అది బిగ్ ట్రేడ్ సెంటర్. కాబట్టి దీని విజృంభణకు ఇవన్నీ మగధ రాజ్య విజృంభణ కారణాలయ్యాయి. మరి మగధ రాజ్యము మరి కన్నా ముందు ఎవరు పరిపాలించారంటే హరియంక, మొట్టమొదటి రాజు హరియంక వాడు. మరి హరియంక వీడు ఎవరికి కాంటెంపరీ? గౌతమ బుద్ధునికి, వర్ధమాన మహావీరునికి సమకాలీన వాడు. ఎవడు? బిందుసారుడు. బిందుసారుడు అనేవాడు అశోకుని తండ్రి. ఇది వీడు బింబిసారుడు ఏది మగధ రాజ్యం మొదటి రాజకీయంగా మరి జనపదం మీద మగధ జనపదం మీద మరి రాజకీయ ఆధిపత్యాన్ని మొట్టమొదటి సంపాదించినటువంటి వాడు హరియంకైన శ్రీ బింబిసారుడు. వాడు ఏం చేసినాడంటే మ్యాట్రిమోనియల్ అలయన్స్ ఏర్పాటు చేసుకున్నాడు సామ్రాజ్య విజృంభణకు. మొట్టమొదట వాడు ఏం చేసినాడంటే హరియంకంగా బింబిసారుడు అంగాను పట్టుకున్నాడు. అంగా ఈస్ట్ గా ఉన్నటువంటి అంగాను పట్టుకున్నాడు. అంగా యొక్క క్యాపిటల్ చంపాను పట్టుకున్నాడు. అది ట్రేడ్ సెంటర్. సో దాంతో విజృంభణ మొదలయ్యింది. ఏది? మగధ రాజ్యం విజృంభణ. దాని తర్వాత వీడు ఏం చేసినాడంటే బింబిసారుడు కోసల దేశం యొక్క రాజకుమారుని చేసుకున్నాడు. కాబట్టి ఈ కాశీ రాజ్యంలో కొంత భాగాన్ని పొందాడు. ఆ తర్వాత కాశీ రాజ్యాన్ని కూడా దీనిలో కలిపేసుకున్నాడు. ఆ విధంగా మరి ఈ హరియంక బింబిసారుడు ఈ యొక్క మ్యారేజ్ అలయన్సెస్ దాని తర్వాత ఈ ఎక్స్పాన్షన్ మొదలు పెట్టాడు. ఎవరు? హరియంక. సో ఆ తర్వాత మరి కాశీని కలుపుకున్నాడు. మరి వృజ్జీ కింగ్డమ్ మగధకు ఉత్తరంగా ఉన్నది వృజ్జీ కింగ్డమ్. అంటే అది కన్ఫెడరసీ ఆఫ్ స్టేట్స్. వృజ్జీ కింగ్డమ్ మీద యుద్ధం చేసి దాన్ని చెల్లాచెదరు చేసి ఓడించాడు. దాని తర్వాత ఈ విధంగా మగధ రాజ్య విజృంభణకు ఉత్తరంగా ఉన్న వృజ్జీ మీద, దక్షిణంగా ఉన్న కాశీ మీద, మరి తూర్పుగా ఉన్న అంగా క్యాపిటల్ చంపాను, అంగాను రాజ్యం తనలో గడుపుకున్నాడు. ఈ విధంగా హరియంక బింబిసారుణ్ణి జైల్లో పెట్టి అతని కుమారుడు అజాత శత్రువు ఈ పరిపాలనకు వచ్చాడు. 492లో వచ్చాడు. ఎవరు? అజాతశత్రువు. తండ్రిని బంధించి శరసాలలో బంధించేవాడు, శరసాలలో చనిపోయినాడు. ఆ విధంగా అజాతశత్రువు ఏం చేసినాడంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఆ మిత్రత్వాన్ని తీసేసి మొత్తం కాశీని మొత్తం ఆక్రమించుకున్నాడు. వృజ్జీ కింగ్డమ్ను మొత్తాన్ని ఆక్రమించుకున్నాడు. ఆల్రెడీ ఈ అంగాన్ని ఆక్రమించుకున్నాడు అతని తండ్రి బింబిసారుడు. కానీ ఈ అజాతశత్రువు అతని కుమారుడైన బింబిసారుడు, బింబిసారుడు బుద్ధిజానికి చాలా గౌతమ బుద్ధునికి మిత్రుడు, వర్ధమాన మహావీరునికి. ఈ విధంగా ఈ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మహావీరుణ్ణి మరి గౌతమ బుద్ధుణ్ణి ప్యాటర్నైజ్ చేసినటువంటి వాడు హరియంక డైనాసిటీ బింబిసారుడు కూడా. వీళ్లకు హెటెరోడాక్స్ సెక్ట్స్ అంటే రివోల్ట్ మూవ్మెంట్స్ ను సపోర్ట్ చేసినటువంటి వాడు మొట్టమొదటి వాడు హరియంక డైనాసిటీ బింబిసారుడు. ఆ తర్వాత అజాతశత్రువు కూడా
ఈ యొక్క రెండు వీటిని కూడా సపోర్ట్ చేశాడు. ఆ విధంగా ఈ యొక్క ఎటరాక్ట్ శక్తులు బలంగా కావడానికి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో బలంగా కావడానికి ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే బింబిసారుడు అండ్ అజాతశత్రువు. ఇంకా సామ్రాజ్యాన్ని తండ్రిని వధించినప్పటికీ చెరసాలలో బట్టి అజాతశత్రువు కోసల రాజ్యాన్ని కూడా కలుపుకున్నాడు. కోసల రాజ్యము వీళ్ళకు మరి చుట్టాలి. ఆ చుట్టరికి కాశీ రాజ్యాన్ని కలిపాడు, కోసల రాజ్యాన్ని, మరి వృత్తి రాజ్యాన్ని మొత్తం కలిపాడు. అంగా ఆల్రెడీ మొదలై వచ్చి అవంతి మీద కూడా దండయాత్ర చేశాడు. సో ఆ విధంగా మగధ రాజ్య విజృంభణకు బింబిసారుడు అజాతశత్రువు పునాదులు వేసినారు. అజాతశత్రువు తర్వాత వచ్చినటువంటి వాడు అతని యొక్క కుమారుడు సంప్రతి. వాడు జైన మతాన్ని ఎక్కువగా ఆదరించాడు. అజాతశత్రువు యొక్క కొడుకు బింబిసారుడు మనవడు సంప్రతి జైన మతాన్ని ఆదరించాడు. ఎవడు? ఈ సంప్రతి. ఆ విధంగా మరి జైన మతం. దాని తర్వాత వచ్చినటువంటి వాడు ఎవడంటే ఎవరి పరిపాలన అంటే శిశునాగుని పరిపాలన. అది మా అరియంకర్ డైనాసిటీ పోయింది, మగధ రాజ్యం విజృంభణ మొదలైంది. మరి విజృంభణల తర్వాత వచ్చినటువంటి వాడు శిశునాగ డైనాసిటీ. శిశునాగ డైనాసిటీకి వచ్చింది. అది కొద్ది కాలం మాత్రమే పరిపాలించింది. 492 నుంచి 462 దాకా అజాతశత్రువు పరిపాలించారు. క్రీస్తు పూర్వం ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వం సంవత్సరాలు ఇవన్నీ. ఇక కాబట్టి క్రీస్తు పూర్వం. మరి ఆ తర్వాత శిశునాగ వంశం వచ్చింది. శిశునాగ వంశం కొద్ది రోజులు పరిపాలించింది. ఆ తర్వాత నందవంశం, నందుడు వచ్చినాడు. నందవంశం పీరియడ్లో మగధ సామ్రాజ్యం బాగా విజృంభించింది. మహాపద్మనందుడు వీళ్ళు నందవంశం వారు 9 మంది రాజులు మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఏ ప్రాంతాన్ని ఈ వావ్య ప్రాంతం ఒకటి మిగిలింది కానీ మిగతా ప్రాంతాన్ని అంతా కూడా ఏకం చేసినటువంటి వాళ్ళు నందుడు. దాదాపుగా మరి వింధ్యా పర్వతాలకు ఉత్తరంగా ఉన్నటువంటి ఈ యొక్క భూభాగాన్నంతా ఒక పరిపాలన కిందకి దాదాపుగా తీసుకొచ్చినటువంటి వాళ్ళు నందవంశం వాళ్ళు. మహాపద్మనందుడు ఆయన అతని యొక్క వారసుడు. మహాపద్మనందుడు ఎవరికి సమకాలీనుడు అంటే ఇతను అలెగ్జాండర్ ది గ్రేట్ కి సమకాలీకుడు. అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ యొక్క అలెగ్జాండర్, గ్రీకు రాజు అలెగ్జాండరు ఈ నంద సామ్రాజ్యం పెద్ద సామ్రాజ్యం అని, వాళ్ళకు ఎంతో సైనిక బలం ఉందని, కాల్బలం ఉందని, మరి హార్స్ బలం ఉందని, ఎలిఫెంట్రీ ఉందని మరి భయపడిపోయిండ్రు. ఎవరు? అలెగ్జాండర్ సైన్యాలు భయపడిపోయి ఇక ముందుకు మీ బియాస్ నదికి తర్వాత దాటిపోతే నందవంశం తోటి మనం ఎదుర్కోవాలి, నందరాజులు చాలా బలమైన వాళ్ళు, సైనిక సంపద బాగా ఉంది అని ఈ యొక్క గ్రీక్ సైన్యాలు విని మరి అలెగ్జాండర్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళ ముందుకు పోమని అన్నారు. దాంతో అలెగ్జాండర్ తిరిగాడు. ఇది నంద సామ్రాజ్యము మొత్తం దాదాపుగా మరి ఆ టైంలో ఉన్నటువంటి గొప్ప రాజ్యాలు ఏంటి అంటే ఏది మగధాకు ఉత్తరంగా మగధాకు తూర్పుగా అంగరాజ్యం, తర్వాత పశ్చిమంగా కాశీ రాజ్యం, ఉత్తరంగా వృజ్జి రాజ్యం. ఇవన్నింటినీ అరియంకర్ డైనాసిటీ మరి ఒకటి చేసింది. ఆ తర్వాత కోసల రాజ్యాన్ని పట్టుకున్నాడు అజాతశత్రువు. ఆ తర్వాత మహాపద్మనందులు వాళ్ళు వచ్చి అవంతి పెద్ద రాజ్యం, ఉజ్జయిని సెంట్రల్ ఇండియాలో ఉన్న అవంతిని పట్టుకున్నారు. ఆ తర్వాత గాంధారా దేశం, ఆ తర్వాత కోసంబి, మధురా ఏరియాను పట్టుకున్నారు. ఆ విధంగా గాంధారా దాకా వీళ్ళు నందవంశం పరిపాలన మొదలై ఉంది. దక్షిణ దేశానికి పోలేదు కానీ ఈ ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాలు ఈ నందవంశం వాళ్ళు ఐక్యమత్యం చేశారు. ఎందుకు? ఈ మగధ రాజ్యము విజృంభణ గల కారణాలు మనం తెలుసుకున్నాం. వాళ్ళకు మెటీరియల్ అడ్వాంటేజ్ ఉంది.
మెటీరియల్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మగధ రాజ్యం విజృంభించి మిగతా సరౌండింగ్స్ అన్ని రాజ్యాలన్నింటినీ తనలో కలుపుకున్నది. అదే విధంగా మెటీరియల్ అడ్వాంటేజ్ ఎవరికి ఉంది అంటే అవంతి కింగ్డమ్, మరి ఉజ్జయిని రాజధానిగా ఉన్నటువంటి అవంతి కింగ్డమ్ ఉంది కాబట్టి అది పెద్ద దేశం అయ్యి దీనికి బాగా దీంతో బాగా పోరాటం చేసింది చాలా రోజులు. ఏది ఉజ్జయిని క్యాపిటల్ గా ఉన్నటువంటి అవంతి కింగ్డమ్. సో ఏదేమైతే ఈ మగధ రాజ్యం విజృంభణ ఇది బాగా మొదలైంది. ఈ విజృంభణ టైంలో నందవంశం పరిపాలన టైంలో ఎవరయ్యా అంటే ఈ యొక్క అలెగ్జాండర్ దండయాత్ర, గ్రీక్ అలెగ్జాండర్ దండయాత్ర. మరి నందవంశం గొప్ప రాజులు ఉన్నారు, సైన్యం పెద్ద సైన్యం, వేలు సైన్యం ఉన్నదని, కాల్బలం ఉందని, హార్స్ బలం ఉందని, ఎలిఫెంట్ ఉందని, మరి ఇవన్నీ గొప్ప సైన్యం ఉందని భయపడిపోయి తిరిగారు అలెగ్జాండర్. సో ఆ విధంగా అలెగ్జాండర్ దండయాత్ర వల్ల కలిగినటువంటి లాభం ఏంటంటే అలెగ్జాండర్ చిన్న వాటిని అన్నింటినీ ఏకం చేశాడు. ఏది భారతదేశ వాయువ్య ప్రాంతంలో ఏకం చేసినాడు. సో అది అలెగ్జాండర్ యొక్క గొప్పతనం. తర్వాత అతని చనిపోయిన క్రీస్తు పూర్వం 323లో అతను చనిపోతే, అతని చనిపోయిన తర్వాత 3 రాజ్యాలు వచ్చినాయి. ఎక్కడ? అలెగ్జాండ్రియా ఈజిప్ట్లో, మెసిడోనియాలో ఒకటి వచ్చినది. ఆ తర్వాత అలెగ్జాండ్రియాలో అంటియోకస్, తర్వాత మరి పశ్చిమ వాయువ్య ప్రాంతంలో సెల్యూకస్ నికేటర్. 3 రాజ్యాలుగా ముగ్గురు గవర్నర్లు తమ స్వతంత్రాలు ప్రకటించుకొని దాని 3 రాజ్యాలుగా మరి ఆ 3 రాజ్యాలుగా వచ్చింది. ఏది? అలెగ్జాండర్ సామ్రాజ్యం, మెసిడోనియా గ్రీక్ సామ్రాజ్యం ఒకటి, అలెగ్జాండ్రియా ఈజిప్ట్ అలెగ్జాండ్రియాలో ఉన్నటువంటి యాంటియోకస్, సెల్యూకస్ నికేటర్ వాయువ్య ప్రాంతంలో. ఇది అలెగ్జాండర్. తర్వాత అలెగ్జాండర్ సమకాలికులు నందులు మహాపద్మనందుని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ప్రజలలో విశ్వాసం కోల్పోయినారు. ఆ ప్రజలలో మహాపద్మనందుని ఈ యొక్క నందవంశం కోర్టులోనే చాణక్యుడు, విష్ణుగుప్తుడు, కౌటిల్యుడు మహామంత్రిగా ఉంది. వాడు మహామంత్రి ఉన్నటువంటి యొక్క చాణక్యుడు, విష్ణుగుప్తుడు బ్రాహ్మణుడు. నందవంశం ఏంటంటే శూద్ర సామ్రాజ్యం, శూద్రులు నందవంశం. కాబట్టి ఈ బ్రాహ్మణుని మరి అవహేళన చేసినారు. ఆ హింసకు గురైనటువంటి ఈ చాణక్యుడు, విష్ణుగుప్తుడు, ఆ కౌటిల్యుడు ఏం చేసినారు? బయటకు వచ్చేసినారు. మా నందవంశం కోర్టు నుంచి బయటకు వచ్చి స్ట్రీట్లలో మరి తిరుగుతుంటే ఈ యొక్క రాజకీయ డ్రామాను ప్రదర్శిస్తున్నటువంటి ఒక బాలుడు కనిపడ్డాడు. ఆ బాలుడే చంద్రగుప్త మౌర్యుడు. ఆ బాలుడిని అతని యొక్క తల్లి యొక్క పర్మిషన్ తోటి అతను చాణక్యుడు లేదా విష్ణుగుప్తుడు, కౌటిల్యుడు అతను తీసుకొని పోయి ఎక్కడ? తక్షశిలకు తీసుకొని పోయి అక్కడ కావలసినట్టు ఎడ్యుకేషన్ తక్షశిల. అప్పుడు హిందూ లెర్నింగ్ సెంటర్ ఏంటి అంటే అప్పుడు తక్షశిల ఉండేది. ఏది? వాయువ్య ప్రాంతంలో గాంధార రాజధాని తక్షశిలలో మరి ఈ యొక్క హిందూ లెర్నింగ్ సెంటర్, గ్రేట్ లెర్నింగ్ సెంటర్. అక్కడికి పోయినారు ఎవరు? ఈ యొక్క బాలుడు. ఈ వీధి నాటకంలో పాల్గొన్నటువంటి బాలుడు యొక్క చతురతను చూసి రాజుగా వాడు వేషం వేసి రాజకీయం నడుపుతున్నాడు. అట్లాంటి వాడిని ఈ వాళ్ళ చతురుడు అని చెప్పి తీసుకున్నాడు. ఎవడు? ఈ చాణక్యుడు లేదా కౌటిల్యుడు తీసుకొని పోయి పర్మిషన్ తోటి అతని తల్లి పర్మిషన్ విద్యాబుద్ధులు నేర్పడానికి తక్షశిల తీసుకుపోయినాడు. ఆ విధంగా తక్షశిలలో అలెగ్జాండర్ దండయాత్ర చేసేటప్పుడు ఈ తక్షశిలలో మరి ఎవరు ఉన్నారు? చాణక్యుడు లేదా కౌటిల్యుడు, మరి చంద్రగుప్త మౌర్యుడు. ఈ బాలుడు కూడా విద్య నేర్చుకుంటుండట. అలెగ్జాండర్ ఏ విధంగా చిన్న రాజ్యాలను జయించుకుంటూ వస్తున్నాడు, ఈ
డివైడ్ అండ్ రూల్ పాలసీ, వీళ్ళందరూ అనైక్యంగా ఉండడం వల్ల వాడు ఏ విధంగా చేయించుకుంటున్నారని అటువంటి దాన్ని కూడా వీళ్ళు పసిగట్టారు, చూశారట. ఎవరు? చాణక్యుడు, చంద్రగుప్త మౌర్యుడు. కాబట్టి ఇలాంటి అని ఈ విధంగా మౌర్యులు, చంద్రగుప్త మౌర్యుడు, చాణక్యుడు, అలెగ్జాండర్ యొక్క టాక్టిక్స్ కూడా తెలుసుకున్నారు. ఎట్లా సామ్రాజ్య విస్తరణ ఎలా చేసినాడు అలెగ్జాండర్, ఎట్లనో గ్రీకు దేశంలో ఉన్నవాడు వీడి దాకా వచ్చాడంటే ఎట్లా వచ్చాడు అంటే చిన్న చిన్న రాజ్యాలు ఐక్యమత్యం లేకపోవడంతో అందరిని ఓడించుకుంటూ మిలిటరీ టాక్టిక్స్, మరి మిలిటరీ సైన్యాన్ని, సిద్ధ సైన్యాన్ని గట్టిగా పోషిస్తూ, గట్టిగా తరబీదునిస్తూ ఆ విధంగా విజయించుకున్నారు. కాబట్టి ఈ టాక్టిక్స్ ను అలవర్చుకున్నారు ఎవరు? చాణక్యుడు, మరి చంద్రగుప్త మౌర్యుడు. అక్కడ అలెగ్జాండర్ దండయాత్ర ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వీక్షించారని చెప్పబడుతుంది. సో ఆ విధంగా మరి మహాపద్మనందు, మరి ఇక్కడ ఇది మౌర్యుల కన్నా ముందు పరిపాలించినటువంటి రాజవంశాలు అరేంకన్ డైనాసిటీ, బింబిసారుడు, అజాతశత్రు, ఆ తర్వాత శిశునాగ వంశం, ఆ తర్వాత నందవంశం పరిపాలించింది. ఆ విధంగా నందవంశం పరిపాలనలో ఈ ఉత్తర భారతదేశం దాదాపుగా వింధ్యా పర్వతాలకు ఉత్తరంగా ఉన్న ప్రాంతం అంతా కూడా దాదాపుగా ఎక్స్పాన్షన్ చేసినటువంటి ఒక సామ్రాజ్యంగా చేసినటువంటి వాళ్ళు నందులు, నందరాజులు, వాళ్ళ కోర్టులోనే ఉన్నటువంటి వాడు చాణక్యుడు, విష్ణుగుప్తుడు. ఆ అవమానం గురైనటువంటి వాడు ఆ తర్వాత నెమ్మదిగా కొంత సైన్యాన్ని, అక్కడ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా కొంత సైన్యాన్ని తీసుకొని వచ్చి నందవంశం ఎప్పుడైతే ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోయిందో నందరాజ్యాన్ని కూల్చేసి, మరి క్రీస్తు పూర్వం 321లో నందరాజ్యాన్ని కూల్చేసి మౌర్య పరిపాలన ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాడు చంద్రగుప్త మౌర్యుడు. అతని ప్రధానమంత్రి చాణక్యుడు లేదా విష్ణుగుప్తుడు, కౌటిల్యుడు, ఇన్ని పేర్లతో పిలుస్తారు అతను. సో ఆ విధంగా కౌటిల్యుని ఆధ్వర్యంలో 25 సంవత్సరాలు యుక్త వయసు కూడా లేనటువంటి పిల్లవాడు ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుడు మరి నందులను కూలదోసి సామ్రాజ్యాన్ని పట్టుకున్నాడు. ఇక్కడ ఒక కాంట్రవర్సీ, మొట్టమొదట నందవంశాన్ని కూలదోసి పట్టుకున్నాడా లేదా మరి నార్త్ వెస్ట్ పశ్చిమ వాయువ్య ప్రాంతాలు వాక్యూమ్ క్రియేట్ అయిన ఇది అలెగ్జాండర్ మరణించడంతో ఆ వాక్యూమ్ క్రియేట్ అయిన ఏరియాలను మొదట పట్టుకున్నాడా అనేది కాంట్రవర్సీ ఉంది. కొందరు ఆ వాక్యూమ్ క్రియేట్ అయిన ప్రాంతాలను మొదలు పట్టుకున్నాడు, ఆ తర్వాత నెమ్మదిగా నంద సామ్రాజ్యాన్ని అక్కడ కొంచెం ఎస్టాబ్లిష్ చేసుకున్నాక నంద సామ్రాజ్యాన్ని కూలదోసి నంద సామ్రాజ్యాన్ని ఈ పాటలీపుత్రం మగధ పట్టుకున్న తర్వాత 321 ఆ ప్రాంతం మొత్తం మీద ఆ ప్రాంతం 321లో ఇతను ఇది చంద్రగుప్త మౌర్యుడు సింహాసనానికి వచ్చాడు, పాటలీపుత్రం సింహాసనానికి వచ్చాడు. ఆ తర్వాత 305లో 305 ప్రాంతంలో సెల్యూకస్ నికేటర్ మీద దండయాత్ర చేశాడు. ఆ విధంగా వాయువ్య ప్రాంతంలో, పశ్చిమ వాయువ్య ప్రాంతంలో ఏది నార్త్ వెస్టర్న్ ప్రాంతంలో వాయువ్య ప్రాంతంలో సెల్యూకస్ నికేటర్ మీద యుద్ధానికి దిగాడు. ఎవడు? ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుడు. సో ఆ విధంగా యుద్ధానికి దిగి అతన్ని ఓడించి ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి భాగాలను తక్షశిల దాకా, గాంధార, కాంబోజా అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల దాకా, ఈ బెలిసిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కు ఈస్ట్ గా ఉన్న ప్రాంతాలన్నిటిని కూడా మరి తన ఆధీనంలో తీసుకొచ్చాడు. సెల్యూకస్ నికేటర్ను ఓడించాడు. అతనికి 500 ఎలిఫెంట్స్ ను బహుకరించాడు. అతని యొక్క కూతుర్ను చేసుకున్నాడు, కూతుర్నిచ్చాడు సెల్యూకస్ నికేటర్. ఎవరికి? చంద్రగుప్త మౌర్యునికి. సో కూతుర్నిచ్చి
మరి సంధి చేసుకున్నాడు. ఆ సంధిలో 500 ఎలిఫెంట్స్ ఇచ్చాడు. మరి కూతురు చేసుకున్నాడు. ఆ ప్రాంతాలన్నింటినీ కూడా మౌర్య సామ్రాజ్యంలో నందులు పరిపాలించిన ఈ సామ్రాజ్యంలో మగధ సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. అది 300 క్రీస్తు పూర్వం 305 303 ప్రాంతంలో జరిగినటువంటిది. సో ఏదేమైతేమి మొత్తం మీద పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు చంద్రగుప్త మౌర్యుడు, చాణక్యుడు లేదా కౌటిల్యుడు. అయితే ఇతని యొక్క పూర్వ చరిత్ర, చంద్రగుప్త మౌర్య వంశం యొక్క పూర్వ చరిత్రలో కూడా కొంత కాంట్రడిక్షన్ ఉంది. ఏంటి ఆ కాంట్రడిక్షన్ అంటే, ఎవరు చంద్రగుప్త మౌర్యుడు ఎవరికి పుట్టాడు? నందవంశం రాజు యొక్క మురా అనే అటువంటి యొక్క శూద్ర కన్యకు నందరాజుతో పుట్టినటువంటి నందరాజుతో సన్నిహితం ద్వారా మరి మురా అనే అటువంటి ఒక శూద్ర ఆ వనితతోటి పుట్టినటువంటి వాడు కాబట్టి దీన్ని మురా అనే ఆమె తల్లి కాబట్టి మౌర్యులు అని పేరు వచ్చింది అని ఒక హిస్టారికల్ ఎవిడెన్స్ ఒకటి చెప్తుంది. మౌర్యులు అని ఎందుకు వచ్చింది వీళ్ళకి? మౌర్యులు అనే వాళ్ళు ఇలా మురా అనే వనిత నుంచి జన్మించాడు కాబట్టి మౌర్యులు అనిపించిందని. ఇంకోటి వీళ్ళ యొక్క వంశము ఏదంటే రజ్జీ కింగ్డమ్, శాక్య వంశం రాజు గౌతమ్ బుద్ధుని శాక్య వంశం ట్రైబ్స్, మొరియా ట్రైబ్ వల్ల నుంచి ఆ ట్రైబ్ ఏంటి క్షత్రియ ట్రైబ్ వల్ల వచ్చింది కాబట్టి దీన్ని మౌర్య సామ్రాజ్యం మొరియా నుంచి మౌర్య అయిందని. ఇంకా అయింది మౌర్య గుప్తుడు అంటే ఎవరంటే వైశ్యుడు. ఈ అశోకుడు ఏం చేసినాడంటే గుజరాత్లో అశోకుడు విదిశాలో ఉన్నటువంటి యొక్క మర్చెంట్ యొక్క డాటర్ని చేసుకున్నాడు. మర్చెంట్ అంటే వైశ్యుల డాటర్ని చేసుకున్నాడు అశోకుడు. కాబట్టి వీళ్ళ వంశము వైశ్య వంశము అనేది కూడా పోతుంది. అంటే గుప్తా, మౌర్య గుప్తా అంటే వైశ్యులు. ఇలా రకరకాల కథలున్నాయి. ఏదేమైనా వీడు రాజుగా గుర్తించాడు. ఎవడు శూద్రుడైనా రాజవంశం క్షత్రియ రాజవంశం అవుతుంది. ఎందుకంటే బ్రాహ్మణులు ఆ విధంగా బ్రాండ్ వేస్తున్నారు కాబట్టి ఆ బ్రాండ్ తోటి ఈ శూద్రులైనా కూడా క్షత్రియులుగా మారిపోతున్నారు. కాబట్టి ఈ విధంగా మౌర్యులు చంద్రగుప్త మౌర్యుడు పెద్ద సామ్రాజ్యాన్ని మౌర్య సామ్రాజ్యానికి 321 నుంచి మరి అతను మొత్తం మగధ సామ్రాజ్యాన్ని మొత్తం పాటలీపుత్రం నుంచి పరిపాలన మొదలై, పాటలీపుత్రం బాగా అనుకూలంగా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ కు. కాబట్టి మెటీరియల్ అడ్వాన్స్ ఉన్నది. ఈ మొత్తం సామ్రాజ్యాన్ని ఎక్కడ దాకా విస్తరించాడంటే ఉత్తరమున హిమాలయాల దాకా, మరి పశ్చిమమున మరి ఎక్కడ వాయువ్య ప్రాంతములు ఆఫ్ఘనిస్తాన్ దాకా, బెలుచిస్తాన్ దాకా, సెల్యూకస్ ప్రాంతం దాకా, మరి దక్షిణంగా ఉన్నటువంటి దక్షిణ దేశం కూడా దండయాత్ర చేసి దక్షిణ ప్రాంతాలను కూడా ఆక్రమించాడు. ఎవడు? చంద్రగుప్తుడు. కర్ణాటకలో పోయినాడు, శ్రవణ బెళగోల్లోకి పోయినాడు. అతని ప్రాంతం కాకపోతే అతను ఎక్కడ పోతాడు? కోడు కదా. కాబట్టి దక్షిణ దేశాలు కూడా అంటే వింధ్య, సాత్పురా మౌంటైన్, నర్మదా తపతి దాటి మరి మహారాష్ట్ర ప్రాంతాలు, కర్ణాటక ప్రాంతాన్ని కూడా జయించాడు. కాబట్టి కర్ణాటకలో శ్రవణ బెళగోళలో అతను లాస్ట్ లైఫ్ అక్కడ ఎండ్ అయింది. కాబట్టి కర్ణాటక ప్రాంతం, దక్షిణ ప్రాంతం, ఒక మద్రాసు ప్రాంతము, తమిళనాడు ప్రాంతము, కేరళ ప్రాంతము, వాళ్ళ మదురై ప్రాంతము అతని ఆధీనములో లేదు. డీప్ సౌత్ ఒకటి లేదు. వాళ్ళు డీప్ సౌత్ ఒకటి లేదు. తర్వాత నార్త్ ఈస్ట్ ప్రాంతాలు, అస్సాం, ఈ ప్రాంతాలు ఒకటి లేవు. కానీ దాదాపు
ఒక్క కళింగ తప్ప దాదాపు మొత్తం చంద్రగుప్త మౌర్యుడే దాదాపు మొత్తం పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆ విధంగా క్రీస్తు పూర్వం 321 నుంచి 297 దాకా పరిపాలించిన పెద్ద సామ్రాజ్య నిర్మాత కౌటిల్యుడు, చాణక్యుడు ఆధ్వర్యంలో నిర్మించాడు. ఆ లాస్ట్కు ఈ యొక్క పాటలీపుత్రములో మరి స్థూలభద్రుడు, భద్రబాహు ఆధ్వర్యంలో లాస్ట్ లైఫ్ కర్ణాటక పోయినాడు. ఎక్కడ చంద్రగిరి పర్వతం మీద ఉపవాసం చేస్తూ అక్కడ చనిపోయినాడు. కర్ణాటక శ్రవణ బెల్గొండలో చనిపోయినాడు. జైన మతాన్ని స్వీకరించి జైన ప్రకారంగా ఆచారం ప్రకారంగా ఫాస్ట్ టు టిల్ టు డెత్ దాని ప్రకారంగా అతను చనిపోయినాడు. ఆ తర్వాత అతని సామ్రాజ్యం 200 క్రీస్తు పూర్వం 297లో 297 నుంచి క్రీస్తు పూర్వం 272, 73, 72 దాకా పరిపాలించినటువంటి వాడు బిందుసారుడు. బిందుసారుడు అమిత్రఘాత, శత్రువులందరినీ దక్షిణంగా ఉన్న దక్షిణ దేశాలన్నీ కూడా. అయితే ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుడు విజయాలు సాధించినప్పటికీ అది కన్సాలిడేట్ చేయబడలేదట. ఏది దక్షిణ దేశాలు. ఆ దక్షిణ దేశాల్లో ఈ మౌర్య సామ్రాజ్య యొక్క పరిపాలన బాగా పటిష్టం చేయగలిగినటువంటి వాడు, తిరుగుబాటును అనిసి పటిష్టం చేసినటువంటి వాడు బిందుసారుడు, అశోకుని తండ్రి. మరి బిందుసారునికి మరి చంద్రగుప్త మౌర్యుని కాలంలో ఉన్నటువంటి వాడు ఎవడే అంటే మెగస్తనీస్ ఇండికా రచయిత. అతడు చంద్రగుప్త మౌర్యుని యొక్క పరిపాలన, మౌర్యుల పరిపాలన గురించి ఒక పెద్ద గ్రంథాన్ని, ఆ గ్రంథం ఆ కాలం నాటి పరిస్థితులన్నింటినీ కూడా మరి దాన్ని చిత్రీకరించింది ఆ యొక్క గ్రంథంలో. సో అది మెగస్తనీస్ ఇండికా, కౌటిల్యుని అర్థశాస్త్రం. ఈ రెండు కూడా గొప్ప గ్రంథాలు మౌర్యుల యొక్క చరిత్ర తెలుసుకోవడానికి బాగా. సో ఆ తర్వాత బిందుసారుడు కన్సాలిడేట్ చేశాడు. కానీ బిందుసారుని తర్వాత బిందుసారుని పీరియడ్లోనే యాంటియోకస్ కు ఒక లెటర్ రాశాడు వాడు బిందుసారుడు. ఏమని? తనకు ఒక స్వీట్ వైన్ పంపమని పంపన్నాడు. ఇంకా అది కాకుండా ఏమన్నాడు? స్వీట్ వైన్ కాకుండా ఇంకో ఫ్రూట్స్ పంపమన్నాడు. అది పంపుతాన్నాడు. సోఫిస్ట్ను పంపన్నాడు. అంటే ఒక ఫిలాసఫర్ పంపడానికి వీలు లేదని చెప్పి ఈ అలెగ్జాండ్రియా ఉన్నటువంటి ఎవడు యాంటియోకస్ వాడు సమాధానం ఇచ్చాడు, ఇవన్నీ పంపుతాను కానీ ఒక సోఫిస్ట్ను మాత్రం పంపము, అది మా రాజ్యానికి వ్యతిరేకంగా. ఆ విధంగా అంటే బింబిసారునికి మరి ఈ యొక్క అలెగ్జాండర్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి యాంటియోకస్కు, ఈజిప్టు అలెగ్జాండ్రియాలో ఉన్నటువంటి యాంటియోకస్ సంబంధాలు ఉన్నాయి, సెల్యూకస్ నికేటర్తో కూడా సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్పబడుతుంది. ఈ విధంగా మరి ఇతని తర్వాత క్రీస్తు పూర్వం 273, 72 దాకా పరిపాలించాడు. కానీ ఆ తర్వాత ఈ బిందుసారుని తర్వాత ఒక మరి అంతర్యుద్ధం జరిగింది. ఎవరి మధ్యలో? బిందుసారుని కుమారుల మధ్యలో అంతర్యుద్ధం మొదలైంది. ఎప్పటి నుంచి? 200 క్రీస్తు పూర్వం 273, 72 నుంచి మొదలై క్రీస్తు పూర్వం 269 అంటే 4 సంవత్సరాలు పోరు జరిగింది. ఇది బ్రదర్ అన్నదమ్ముల మధ్య. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 69లో అశోకుడు గెలుపొందాడు ఈ ఇంటర్నల్ వార్స్ లో. ఆ గెలుపొంది అతను రాజ్యానికి వచ్చాడు. అశోకుడు అంతకుముందు ఈ సక్సెషన్ వార్స్ కన్నా ముందు అశోకుడు ఎవడే అంటే తక్షశిలలో గవర్నర్గా చేసినాడు. తక్షశిల ప్రావిన్స్ లో గవర్నర్ చేసినాడు. ఆ తర్వాత ఉజ్జయిని మొట్టమొదటిసారి ఉజ్జయినిలో చేశాడు. ఉజ్జయినిలో అంటే అవంతి ఉజ్జయినిలో చేసినాడు. ఆ తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్ గవర్నర్ అనిపించుకున్న తర్వాత అశోకుడు ఎక్కడ పంపబడ్డాడు? తక్షశిలకు పంపబడ్డాడు. అక్కడ తిరుగుబాటు జరుగుతున్నాయని.
ఈ టైంలోనే అంతర్యుద్ధం మొదలైన అన్నదమ్ముల మధ్యలో. ఆ అన్నదమ్ముల మధ్యలో అంతర్యుద్ధం తర్వాత 4 సంవత్సరాల తర్వాత అశోకుడు క్రీస్తు పూర్వం 269లో రాజ్యానికి వచ్చాడు. ఆ తర్వాత 269 నుంచి క్రీస్తు పూర్వము 185 లేదా 187 దాకా పరిపాలించాడు. 32 సంవత్సరాలు, అంటే 269 నుంచి 187 దాకా 85 దాకా పరిపాలించాడు. ఎవరు? అశోకుడు. అశోకుడు ఈ పరిపాలనలో మరి అశోకుని పరిపాలన గురించి, మౌర్య సామ్రాజ్యం విస్తరణ గురించి మొట్టమొదటిసారి 1837లో జేమ్స్ ప్రిన్సిప్ అనేవాడు కలకట్టాలో మింటింగ్ ఆఫీసర్, అంటే నాణాలు మింటింగ్ ఆఫీసర్, వాడు వచ్చి అశోకుని యొక్క ఇన్స్క్రిప్షన్స్ చదివాడు. 1837లో అశోకుని శాసనాలు చదివిన దాకా అశోకుని యొక్క సామ్రాజ్యం ఎంత ఉండే, మౌర్య సామ్రాజ్యం ఎంత ఉండే అనేది ఎవరికి అంత తెలియదు. కాబట్టి 1837లో మొట్టమొదటిసారి జేమ్స్ గొప్పతనం, అదో అశోకుని యొక్క సామ్రాజ్యం ఎంత ఎంత విస్తరించింది అని చెప్పి తెలిసింది. అశోకుని శాసనాలు 14 రాక్ ఎడిక్ట్స్, శాసనాలు 14 పెద్ద పెద్ద రాక్ ఎడిక్ట్స్, తర్వాత పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ 7 పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్, మరి ఆ తర్వాత 7 మైనర్ ఇన్స్క్రిప్షన్స్. ఈ ఇన్స్క్రిప్షన్స్ అన్ని కూడా వేయించాడు రాజ్యం మొత్తంలో. ఎప్పుడు అంటే అశోకుడు ఒకటే ఒక యుద్ధం చేశాడు, అది కళింగవా. ఆ క్రీస్తు పూర్వము 261లో చేశాడు. 60 క్రీస్తు పూర్వము 260లో చేశాడు. ఎవరు? అశోకుడు ఒకటే ఒక యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో ఎంతమంది అంటే 100,000 పీపుల్ శతఘాతులైన, మోర్ దెన్ దట్ నెంబర్ కిల్డ్ ఇన్ ది కళింగ వార్. కళింగ వార్లో పెద్ద ఈ యొక్క బ్లడ్ షెడ్ చూసినటువంటి అశోకుడు, అప్పటికే సామ్రాజ్యం బాగా విస్తరించింది. ఈ యొక్క కళింగ ఎందుకంటే కళింగ మరి ఈస్టర్న్ కోస్టల్ ఏరియాలో మరి ఏది సముద్ర మార్గం ద్వారా వ్యాపారం చేయడానికి అడ్డుగా ఉంటుంది కాబట్టి కళింగాన్ని జయించాలనుకున్నాడు. కళింగాన్ని చేయించాడు. కళింగాన్ని చేయిస్తే అక్కడ పెద్ద రక్తపాతం జరిగింది. ఆ రక్తపాతాన్ని చూసినటువంటి అశోకుడు వేరిగోషను వదిలిపెట్టి ధర్మంతో జయించాలంటే పెద్ద సామ్రాజ్యం అయ్యింది. ఈ పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించాలంటే ఏం చేయాలి? ధర్మం, అంటే ప్రజలలో ధర్మఘోషం నింపాలి. ధర్మఘోషం నింపితేనే వాళ్ళు నైతికంగా రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకుండా వాళ్ళు పరిపాలన చేస్తారు. చేసుకున్న పరిపాలకులను సబ్మిట్గా ఉంటారు, అంటే వాళ్ళ ఆజ్ఞను శిరసావిస్తారని వేరిగోషను, అంటే కాంక్వెస్ట్ వదిలేసి, వారెంట్ కాంక్వెస్ట్ వదిలేసి, అంతకుముందు రాజులు ఫాలో అయిన దాన్ని వదిలేసి మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో ధర్మంతో విజయం సాధించాలి. ధర్మఘోష అని ఒక బుద్ధిస్ట్ ధర్మం కాదు, సెక్యులర్ ధర్మము. అన్ని పెద్దలను గౌరవించాలి, జంతు బలి నిషేధించాడు, జంతువులను భూతదయ కలిగి ఉండాలి, మరి తల్లిదండ్రులను పూజించాలి. మరి ఇలాంటి అన్ని బౌద్ధ మతాన్ని పోషించాడు. బౌద్ధ మతాన్ని ఇతని కుమారుడు మహేంద్ర అండ్ సంఘమిత్ర, డాటర్, ఇద్దరు డాటర్స్, ఇతని డాటర్ ఒక కుమారుడు. వీళ్ళను శ్రీలంకకు పంపాడు. సౌత్ ఈస్ట్ ఏషియాకు పంపి శ్రీలంకకు పంపి ఈ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఇక ధర్మఘోష కాబట్టి ధర్మం ఏ ధర్మం? బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడు. ఆ విధంగా అశోకుడు అంతకుముందు క్రూరుడు అని చెప్పిండ్రు, కానీ అంతకుముందు ఏమైతే పెద్ద క్రూరుడు కాదు. ఎందుకంటే బుద్ధిస్ట్ వాళ్ళు బుద్ధ మతాన్ని స్వీకరించాడు కాబట్టి అంతకుముందు క్రూరుడు. ఆ తర్వాత బాగా నైతిక విలువలతోటి, బౌద్ధంతో నైతిక విలువలు పెంచుకున్నాడు. ఆ విధంగా బుద్ధ ధర్మాన్ని
ప్రచారం చేశాడు. ఆ విధంగా అశోకంతో బౌద్ధ మతము రాజమతమైంది. రాజమతమై మరి మొత్తం 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 ఎక్కడ దాకా, కర్ణాటక దాకా, ఒక తమిళనాడు ఆ ప్రాంతం, మరి నార్త్ ఈస్ట్ ప్రాంతం ఒకటే ఇతని పరిపాలన లేదు. మొత్తం ఆఫ్ఘనిస్తాన్ నుంచి మరి కర్ణాటక దాకా ఇతని యొక్క శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాల మీద ఏంటి, దేవానాం ప్రియదర్శి అశోక. ఎవడు వీడు? దేవానాం ప్రియదర్శి అశోక అనేది దేవానాం ప్రియదర్శి అశోక రాజా అని కర్ణాటకలో ఉన్నటువంటి శాసనంలో బయటపడింది. ఇంకా మధ్యప్రదేశ్లో ఉన్న శాసనం, ఇంకా దీపవంశము, మహావంశం అని శ్రీలంక గ్రంథాలు ఉన్నాయి. శ్రీలంక గ్రంథాలలో కూడా అశోకుని దేవానాం ప్రియ, దేవతలకు ఇంపైన వాడు, దేవానాం ప్రియదర్శి అశోక రాజా అని ఇతని యొక్క గౌతమ బుద్ధుడు సందర్శించిన ప్రాంతాలన్నింటినీ కూడా ఇతని పరిపాలన ప్రజలను ఇది కన్న బిడ్డల వల్లే పరిపాలించాడు. బౌద్ధ మతాన్ని బుద్ధుడు దర్శించిన ప్రాంతాలన్నింటినీ కూడా స్తూపాలు, సారనాథ్ స్తూపం, ఇతని సారనాథ్ పిల్ల, అశోకుని ధర్మచక్రం, అశోకుని టర్నింగ్ వీల్ ఆఫ్ లా వేసింది ఎవడు? అశోకుడు. తర్వాత శాంతి స్తూపం. ఆ విధంగా కర్ణాటకలో మస్కీ శాసనం, ఆ తర్వాత తక్షశిలలో, కాంబోజా, గాంధార ఏరియాలో, రాజస్థాన్లో, మరి ఒరిస్సా 13th రాక్ ఎడిక్ట్, ధవలి ఎడిక్ట్ శాసనం, 13th రాక్ ఎడిక్ట్ కళింగ యుద్ధాన్ని గురించి చెప్తుంది. అశోకుడు ఏ విధంగా ధర్మఘోషాన్ని పాటించాడు, బౌద్ధుడుగా మారాడు. మరి భారతదేశం అంతా బౌద్ధ మతం, బౌద్ధ పుణ్యక్షేత్రాలు, బుద్ధుడు దర్శించిన ప్లేసెస్ అంతా కూడా ఇతను బుద్ధుని విగ్రహాలను, బుద్ధుని యొక్క స్తూపాలు అంటే టెంపుల్స్ ను మరి కట్టించాడు. మరి ఇతని యొక్క శాసనాలు వేయించాడు. ఇతని శాసనాలు మొత్తం దేశం అంతటా కూడా ఈ శాసనాలను బట్టి ఇంత పెద్ద రాజ్యము అశోకుడు పరిపాలించాడని చరిత్రకారులు ఉక్కిరి బిక్కిరైనారు. దాంతో అశోకుడు ఇంత పెద్ద రాజు, మొట్టమొదటి భారతదేశంలో ఈ యొక్క వాడు ఆ విధంగా అశోకుడు రాక్ ఎడిక్ట్స్, పిల్లర్ ఎడిక్ట్స్, మరి కాపర్ ప్లేట్ ఎడిక్ట్స్, ఈ విధంగా స్టోన్ కటింగ్ వర్క్ ను మొట్టమొదటిసారి భారతదేశంలో విస్తృతంగా చేపట్టి రాక్స్ మీద శాసనాలు, కన్న బిడ్డల వల్ల పరిపాలన ధర్మ మహామాత్రను పోషించి ధర్మ విజయం సాధించాలన్నాడు. సో ఆ విధంగా అతని రాయల్ ఆర్డర్స్ ను మరి ఆ విధంగా ఈ యొక్క శాసనాల ద్వారా ఇతని శాసనాలు భారతదేశం అంతటా దేవానాం ప్రియదర్శి అశోక అతను ఎట్లా పరిపాలిస్తున్నాడు, ధర్మఘోష, అతను కన్న బిడ్డల వల్లే పరిపాలించాడు. ఇవన్నీ కూడా మరి అతని శాసనాల మీద ఉండి అతని సామ్రాజ్యం యొక్క విస్తరణ గురించి, అతని గొప్పదనాన్ని గురించి, ఆ విధంగా అతను స్టోన్ వర్క్స్, మరి మొట్టమొదటి చరిత్రలో ఏ ప్రాచీన దేశ చరిత్రలు, ప్రాచీన ప్రపంచ చరిత్రలో ఒక పీస్ ప్రొనౌన్స్, నానాజాతి కన్నా ముందు, ఐక్యరాజ్య సమితి కన్నా ముందు ఇతడు శాంతిగా ఉండాలి, శాంతితోటి విజయం సాధించాలి. శాంతి కోసం అంటే ఈ ఫోర్ రన్నర్ టు ది నానాజాతి సమితి, ఐక్యరాజ్య సమితికి మార్గదర్శకుడైనాడు. ఆ విధంగా జంతు బలిని, చెట్లను నాటాడు. ఆ రోడ్స్ లో మరి చెట్లు నాటించాడు, మరి బావులు తవ్వించాడు, ట్రేడ్ అండ్ కామర్స్ ఎంకరేజ్ చేశాడు, రెస్టింగ్ హౌసెస్, మరి హాస్పిటల్స్ ఫర్ ది పీపుల్, మరి ఆ పీపుల్ కాకుండా జంతువులకు కూడా హాస్పిటల్, జంతువు వదలు నిషేధించాడు కొన్ని రోజులు. ఎక్కడ? రాజధానిలో. అంతకుముందు మాంసం తినేవాళ్ళు, ఇప్పుడు జంతువులు నిషేధించాడు కొన్ని పర్టికులర్ టైంలో జంతువులను నిషేధించాడు. ఆ విధంగా అశోకుడు పెద్ద సామ్రాజ్యాన్ని
స్థాపించాడు. అశోకుని తర్వాత ఇది సామ్రాజ్యం వీక్ సక్సెస్ రావడం వల్ల ఇది కూలిపోయింది. మనం అశోకుని గొప్పతనం, సక్సెస్ వార్స్ వల్ల అతని తర్వాత ఈ సామ్రాజ్యం కూలిపోయిందని